మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర రాజకీయాల్లోకి త్రిష రావాలంటూ చెప్తూ పోస్టర్లన్నీ కూడా వెలిసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తమిళ వీరనారి వేలు నాచియార్తో పోల్చుతూ పోస్టర్లన్నీ కూడా వెలిసాయి. త్రిష అభిమాన సంఘం పేరుతో కూడా పోస్టర్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. మదురై మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి రావాలంటూ సంచలనం క్రియేట్ చేయాలంటూ అభిమానులంతా కూడా పోస్టర్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే సీఎం విజయ్ వెనుక కూడా త్రిష ఉన్నారంటూ ఓవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చారిత్రాత్మక విజయం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ వెనుక కూడా త్రిష హస్తం ఉందని చెప్పేసి ఓవైపు ప్రచారం జరుగుతోంది. అయితే తిరుచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తారంటూ ఓవైపు ప్రచారం కూడా జరుగుతోంది. తిరుచి ఈస్ట్ స్థానానికి సీఎం విజయ్ అయితే రాజీనామా చేశారు. ఆ స్థానంలోనే త్రిష మళ్ళీ రంగప్రవేశం చేస్తారు అని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ప్రస్తుతానికి చూసుకుంటే త్రిష పోస్టర్లు అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి పోస్టర్ వెనుక ఏ అసోసియేషన్ ఉంది? ఇందులో త్రిషకు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారా, లేకుంటే స్థానికులే ఉత్సాహం కొద్దీ పోస్టర్లు అంటిస్తున్నారా? దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది కిరణ్? ప్రియ, మదురైలో ప్రముఖ నటి త్రిష రాజకీయ ప్రవేశాన్ని కోరుతూ పోస్టర్లు వైరల్ గా మారే అటు సోషల్ మీడియాలోను ఇటు మదురై ప్రాంతంలోను భారీ స్థాయిలో త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలకు ముందు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు త్రిష టీవీకేలో కీలక పాత్ర పోషిస్తారని ఒక ప్రచారం జరిగింది. ప్రస్తుతం సీఎం విజయ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న త్రిష టీవీకే వెనక ఉంది. ఎన్నికలకు ముందు కూడా బీజేపీ అగ్రనేతలు కలిసిందంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఈ ఎన్నికల్లో గెలిచిన రోజు కూడా త్రిష బర్త్డే. ఆ రోజు నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళి అభినందనలు తెలియజేశారు త్రిష. మరోపక్క త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా విజయ్ తెలియజేసిన పరిస్థితి ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో గత కొంతకాలంగా విజయ్ అధికారంలోకి వచ్చిన కొంతకాలంగా త్రిష రాజకీయాలు లేకొస్తారంటూ ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల త్రిష అభిమాన సంఘాలు, త్రిష అభిమానులు భారీ స్థాయిలో పోస్టర్లు వేస్తున్నారు. మదురై ప్రాంతంలో త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ వేసిన పోస్టర్లు తమిళనాడు రాజకీయాల్లో కింద కలకలం రేపుతున్నాయి. త్రిష వెనుక సీఎం విజయ్ వెనుక త్రిష ఉన్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలా మంది నేతలు త్రిష ద్వారా టికెట్ తెచ్చుకున్న టీవీకేలో అంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు నడుస్తుండగా మరోపక్క విజయ్ అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరైన నేపథ్యం ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా త్రిష నిలిచిన పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇటు అభిమానులు త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ భారీ స్థాయిలో పోస్టర్లు వేస్తున్న పరిస్థితిని మదురై లాంటి ప్రాంతంలో కాకుండా చెన్నై లాంటి ప్రాంతంలో కూడా, ఇటు చెన్నైలో త్రిష నివాసం ఉంటుంది, ఆ ప్రాంతంలో కూడా త్రిష రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందంటూ జోరుగా చర్చ నడుస్తుంది. అయితే అక్కడ తమిళ వీరనారి వేలు నాచియార్తో పోల్చుతూ కూడా అక్కడ పోస్టర్లు కనిపించాయి. అంటే దీన్ని బట్టి చూస్తే తమిళ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పోస్టర్లు వచ్చాయి అనుకోవచ్చా, లేకపోతే దీనికి సంబంధించి మదురై ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రియ, ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో సినీ రంగానికి రాజకీయ రంగానికి విడదీరాని సంబంధం. ఎంజీఆర్ నుంచి కరుణానిధి వరకు, కరుణానిధి నుంచి నేటి ఈ ఉదయనిధి స్టాలిన్ వరకు, ప్రస్తుతం ఉన్న విజయ్ వరకు వీరందరూ కూడా సినిమాల్లో నటించారు. ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రస్తుతం డిఎంకే అపోజిషన్ నాయకుడుగా అసెంబ్లీలో విజయ్కు ఉన్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఇద్దరు మంచి మిత్రులు. విజయ్కి ఇటు ఉదయనిధి స్టాలిన్ కి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఇక్కడ ప్రధానంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోవడం, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇటు అసెంబ్లీలోను అటు బయట ఇద్దరి మధ్య ఒకప్పుడు మిత్రులు, ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అటు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ విజయ్ పై విమర్శలు కురిపిస్తున్నారు, ఇటు విజయ్ నేరుగా విమర్శలు కురించకపోయినా విజయ్ కేబినెట్ మంత్రులు ఉదయనిధి స్టాలిన్ పై దుమ్మెత్తిపోతున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం ఉండగా, మరోపక్క
త్రిష వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. త్రిష రాజకీయాల్లోకి రావాలి, త్రిష పోటీ చేయాలి. ఏదైతే గతంలో తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి అయింది, అదే సామాజిక వర్గానికి సంబంధించిన త్రిషకు పాపులారిటీ ఉంది, ఫాలోయింగ్ ఉంది, సినీ అభిమానుల మద్దతు ఉంది అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోపక్క మదురై లాంటి ప్రాంతంలో ఏదైతే అత్యంత బలమైన ప్రాంతము, అత్యంత నాలెడ్జ్, అత్యంత అభివృద్ధి చెందిన మదురై లాంటి ప్రాంతం నుంచి కూడా త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ భారీ స్థాయిలో పోస్టర్లు వేశారు. అయితే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలా మారుతాయని ప్రస్తుతం మనం చెప్పలేని పరిస్థితి. అయితే అయితే ఇక్కడ తిరుచి ఈస్ట్ స్థానానికి కూడా ఓ వైపు సీఎం విజయ్ అయిన రాజీనామా చేసి ఆ ప్లేస్ లో ఫస్ట్ రాఘవ లారెన్స్ వినిపించింది, తర్వాత ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో త్రిష ఉంటారు అని చెప్పేసి కూడా ఒక వార్త ప్రచారం జరుగుతుంది. ఒకవేళ త్రిష గనక రాజకీయ ఎంట్రీ ఇస్తే అది ఏ మేరకు టీవీకి హెల్ప్ అవుతుంది? ప్రియా, ఇక్కడ ప్రధానంగా విజయ్ రెండు చోట్ల గెలిచారు. తిరుచి ఈస్ట్ తో పాటు పెరంబూరు నియోజకవర్గంలో ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. అయితే తిరుచి ఈస్ట్ స్థానంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. మరోపక్క మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం త్రిష పేరు గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 6 చోట్ల అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తిరుచికి సంబంధించి ఈ విజయ్ గెలిచిన 2 చోట్ల గెలిస్తే 1 చోట రాజీనామా చేయడం. ఈ 7 స్థానాలకి రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో త్రిష టీవీకే నుంచి పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది, ప్రస్తుతం ప్రచారం జరిగితే. అయితే వీటినన్నిటిపైన ఎక్కడ కూడా టీవీకే క్లారిటీ ఇవ్వలేదు. త్రిష రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా లేదా అనే విషయం టీవీకే క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క త్రిష అభిమానులు మాత్రం చెన్నైతో పాటు ఇటు మదురై కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోస్టర్లు వేశారు. మధుర మీనాక్షి సాక్షిగా రాజకీయాల్లోకి రావాలంటూ పిలిపిస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో అటు జయలలిత కీలక పాత్ర పోషించిన నేపథ్యం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమిళ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటే అయితే చూడాలి ఇతర రాజకీయాల్లోకి వస్తారు రారా అనేది లేదు, చూడాలి ప్లీజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కూడా పోస్టర్లు వెలిశాయి. తమిళ వీరనారి వేలు నాచ్యార్తో కూడా పోస్టర్లన్నీ కనిపిస్తున్నాయి. త్రిష అభిమాన సంఘం పేరుతో కూడా పోస్టర్లన్నీ వెలిశాయి. అయితే మదురై మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. సీఎం విజయ్ వెనుక త్రిషే ఉన్నారంటూ కూడా ఓవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు తిరుచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తారు త్రిష అని చెప్పేసి ఓవైపు ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రదేశంలో ఇప్పటికే రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపించి ఆయన లేరు అని చెప్పేసి కూడా ఆయన తప్పుకున్నారు. అయితే ఇప్పుడు తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారైతే సీఎం విజయ్. ఆ స్థానంలోనే త్రిష పోటీ చేస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి చూడాలి తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారా లేకపోతే ఇంకెవరినైనా పోటీ చేపిస్తారా? ఒకవేళ త్రిష పోటీ చేస్తే పార్టీకి ఎలాంటి మైలేజ్ వస్తుంది, దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే ఇంకా క్లియర్ గా రాలేదు. కాకపోతే ఒకవైపు అయితే ప్రచారం అయితే సాగుతుంది. తిరుచి ఈస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా త్రిష పోటీ చేస్తే పార్టీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఓవైపు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి తమిళ వీరనారి వేలు నాచ్యార్తో పోల్చుతూ త్రిష యొక్క పోస్టర్లు అయితే వెలిశాయి. త్రిష అభిమాన సంఘం పేరుతో ఈ పోస్టర్లన్నీ కనిపిస్తున్నాయి. మొత్తానికి మదురై మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లో త్రిష సంచలనం క్రియేట్ చేయాలని చెప్పేసి అభిమానులంతా కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతానికి.